మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. ₹99 మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఇంకో స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేద్దాం. సునీత మేడం నమస్కారం. కిరవాణి గారు వెల్కమ్ బ్యాక్ సార్. చంద్రబోస్ గారు స్వామియే శరణమయ్యప్ప. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద సిల్వర్ జుబిలియన్. లాస్ట్ వీక్ ఈ 14 మందిలో ఒక బ్యాచ్ ఆఫ్ 7 సమ్మర్ కూల్ సాంగ్స్తో మీ ముందుకు వచ్చారు. ఈ వారం ఇంకొక 7 మై ఫేవరెట్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా ఆవిడ పాటలతో మన ముందుకు వచ్చి అలరించబోతున్నారు అన్నమాట. ఆల్ ద బెస్ట్. వచ్చే వారం మాస్ సాంగ్స్ తో ఇంకో మిగిలిన 7 మీ ముందుకు రాబోతున్నారు. ఇలా ప్రతి వారము 7 బ్యాచ్లీగా బాగా పాడుకుంటూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకున్న వాళ్ళల్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. నాకు ఎంత ఎస్ జానకి గారు ఫేవరెట్ సింగర్ అయినా నేను ఇవాళ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే బాగుండదు కదా. ఎంతైనా ఫీమేల్ సాంగ్ పాడాలని నాకు ఎంత ఆశ ఉన్నా కూడా వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ సింగర్ సునీత గారు అమంగ్స్ట్ us. సో వై నాట్ యూటిలైజ్ హర్ సర్వీసెస్. అప్పుడప్పుడు ఆవిడ కూడా కొంచెం పని ఇద్దాం, ఊరికి కూర్చొని మాట్లాడడం తప్ప. అప్పుడప్పుడు ఇలా స్టేజ్ ఎక్కి మేడం మీరు మీకు నచ్చిన జానకి గారి పాట మా కోసం ప్రెజెంట్ చేయాలని ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల్లో జానకి గారి గురించి. మాటల్లో వర్ణించలేనటువంటి మాధుర్యం. దేవుడు ప్రత్యేకించి కొంతమందిని మాత్రమే అలా సెలెక్ట్ చేస్తారు, అలా పిక్ చేస్తారు. ఆవిడ ఎప్పుడైనా సరే నేను కర్ణాటక సంగీతం నేర్చుకోలేదు, నేను సంగీతజ్ఞురాలిని కాదు అని చెప్పినప్పటికీ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక అద్భుతమైన వజ్రం అంటే కోహినూర్ నా దృష్టిలో ఆవిడ జానకమ్మ. ఆవిడ గొంతు, ఆవిడ పాడే విధానం, ఆవిడ నేర్చుకునే తీరు అంటే ఆ గ్రాస్పింగ్ పవర్ అండ్ ప్రతి పాటకి ఆ ఎక్స్ప్రెషన్, ఆ దమ్ము, ఇదంతా భగవంతుడు సెలెక్ట్ చేసి అలా పుట్టించారు ఆవిడని. అంతే. ఆవిడ మనకి దొరికినటువంటి వరం. ఆ వరాన్ని మనం అదృష్టంగా భావించాలి. అండ్ అమ్మ, మీరు మాకెవ్వరికీ కనిపించకుండా దోబూచలాడుతున్నారు, దాక్కున్నారు, ఒక గూట్లో ఉన్నారు. మాకు అప్పుడప్పుడు కనిపించినా కనిపించకపోయినా కూడా మీ ఆరోగ్యం చాలా బాగుండి మీరు ప్రశాంతంగా ఉంటే మాకు అదే 10,000. ఎందుకంటే మీరు మాకు అపురూపం. అంతే. ఈ సందర్భంగా పాడుతా తీయగా బృందం తరఫున జానకమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. కాదు, జానకమ్మ గారి పాటలు అంటేనే అమ్మాయిలు పాడితే బాగుంటుంది అని ఒక చిన్న థాట్ వచ్చి నేను మాట్లాడదామని ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు అనమాట. అబ్బాయిలు పాడినా కూడా బాగానే ఉంటుంది, అది అట్లాంటిది ఏం లేదు. వాళ్ళకి కూడా ఫేవరెట్ సింగర్ జానకమ్మ గారు, వాళ్ళకి కూడా పాడాలని ఉంటుంది కదా. అమ్మాయిలు పాడితే ఏమవుతుంది అంటే అమ్మాయిల వాయిస్ లో ఉండేటటువంటి స్వీట్నెస్, ఆ క్యూట్నెస్, దట్ దట్ సెరెనిటీ అండ్ ఆల్సో. మా అబ్బాయిల వాయిస్ లో రఫ్నెస్ ఉంటుందంటారా? నేను అలా అనలేదండి. జానకమ్మ పాటలు మగవాళ్ళు పాడడం ఎందుకు, ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. ఇప్పుడు సునీత గారు
ఆడవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే వంట చేస్తే బాగుంటుందా మగవాళ్ళు? బాగుంటుంది, ఇల్లు ఉడిస్తే, బాగుంటుంది, బట్టలు ఉతికితే? బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అబ్బాయిలు వేసుకునే టీ షర్ట్ జీన్స్ అమ్మాయిలు వేసుకుంటే బాగుంటుందా? వేసుకుంటున్నారు కదా. బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. వేసుకుంటున్నారు కదా, ఇప్పుడు అవే వేసుకుంటున్నారు. మరి అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందా? అస్సలు బాగోదు. మరి అదే చెప్పేది. మళ్ళీ చెప్పండి, బాగోదు. మళ్ళీ చెప్పండి. బాగోదు అంటున్నా కదా. ఏంటి బాగుండదు? ఇది కొంచెం మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్కి జడ్జ్మెంట్ ఇవ్వగలిగేది కీరోని గారు మాత్రమే. నేను మాత్రం చంద్రబోస్ గారిని సీరియస్గా 2 రకాలుగా వ్యతిరేకిస్తున్నాను. చంద్రబోస్ గారు ఫస్ట్ ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిలకు కూడా పాడే సందర్భం ఉంది. ఏంటంటే, పాపం పసివాళ్ళు సుశీల గారు ఆ కుర్రాడికి పాడారు. చిన్న కుర్రాళ్ళు అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా వాళ్ళకి పాడాల్సిన అమ్మాయిలే. ఆ పాయింట్ చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఒక అబ్బాయి ఒక చిన్న కుర్రాడికో చిన్న పాపకో పాడిన సందర్భం చెప్పగలరా? లేదు. సో ఆ రకంగా పెద్దపీట వస్తుంది కాబట్టి వాళ్ళకి మాట చెల్లుబాటు అవ్వడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. రెండో విషయం ఏంటంటే, ప్రస్తుతం మీరు మాల వేస్తున్నారు, అమ్మాయిల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. ఏమంటారు? స్వామి స్వామి శరణం. శరణం అయ్యప్ప. సార్, మీరు చెప్పిన పాయింట్కి యాడ్ చేస్తూ జానకమ్మ గోవులు తెల్లనా పాడారు. చిన్న బాబుకి పాడారు, పెద్దవాడికి పాడారు. బోస్ గారు థ్యాంక్ యూ సో మచ్. తాళు కట్టి శుభవేళలో బాలుగారు అన్ని రకాల గొంతులు పాడారు. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జానకమ్మ గారు కూడా మేల్ వాయిస్లో పాడారు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఇంతకీ? నాన్నగారు కూడా ఫీమేల్ వాయిస్లో పాడారు. ఒక్క నిమిషం, మనకెందుకు పిల్లలు, అబ్బాయిలు మీరు చెప్పండి రా, అమ్మాయిల్ని పాడిద్దామా ఇవాళ? సార్, అన్నం తినవద్దని చెప్పండి, కాలంటే మానేస్తాం. గాలి పీల్చడం కూడా మానేయమని చెప్పండి, కాలంటే మానేస్తాం. అంతేగాని జానకమ్మ గారి పాటలు పాడొద్దంటే మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు సార్. పాపం వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా. కాదు, మిమ్మల్ని పాడొద్దని ఎవరు చెప్పారు? మేము అక్కడ పాడతాము, మీరు ఇక్కడ మనసులో పాడుకుంటూ ఉండండి హలో హాయిగా. మేడం, మేము మనసులో పాడుకోవడానికి మీ మేకప్ కిట్లు మోయడానికి రావట్లేదు. ఇక్కడ మేము పాడడానికి వచ్చాం, గెలవడానికి వచ్చాం. హలో, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు మగాళ్ళు. సో మీరందరు మగాళ్ళే కదా, తగ్గడం నేర్చుకోండి. మొత్తానికి మేము గ్రేట్ అని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్ యూ. హలో 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 హలో, ఇది ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నది కాన్వర్సేషన్ మొత్తమును. దయచేసి శాంతించండి. మనం పిల్లలు అమ్మాయిలే పాడిద్దామండి. మర్యాదగా చెప్పండి. సార్, ఇవాళ ఎపిసోడ్ పిల్లలకి ఇచ్చేద్దామండి, అమ్మాయిలకి ఇచ్చేద్దామండి. ఇచ్చేయడానికి Okay. మీరెవరు? ఎస్ జానకి గారి పాటలు మా పిల్లలు పాడబోతున్నారు. మొదటి కంటెస్టెంట్ని పిలవబోయే ముందు జానకి గారి గురించి ఒక చిన్న ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. నేపథ్య గాయని సిస్ట్లా జానకి నిత్య వసంత గంధర్వ వాటికలో సంక్లిష్ట గమకాలను సౌలభ్యంగా పల్లవించే కోయిలమ్మ. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఈ గాయనిమణి 20కి పైగా భారతీయ భాషలతో పాటు అనేక విదేశ భాషల్లో సైతం సుమారు 50,000 పాటలకు తన గళ మాధుర్యంతో స్వర పరిమళాలద్దారు. జానకమ్మ ప్రధానంగా కన్నడ, మలయాళ భాషల్లో ఎక్కువ పాటలు పాడారు. భారతరత్న లతా మంగేష్కర్ని విశేషంగా ఆరాధించే ఈ దక్షిణ భారత కోయిలమ్మ రాజమహేంద్రవరానికి చెందిన నాదస్వర విద్వాంసులు పైడి స్వామిగారి వద్ద స్వరాక్షరాభ్యాసం చేశారు. 9వ ఏటనే తొలి ప్రదర్శననిచ్చిన జానకి గొంతులో చిన్నారి పలుకులు, ఎలజవ్వని కులుకులు, ముదిమి వయస్సు ముచ్చట్లు అవలీలగా ధ్వనిస్తాయి. ఆయా భాషల స్థానికతలను, హావభావాలను అత్యంత సన్నిహితంగా ప్రతిబింబిస్తూ భక్తిని, రక్తిని, సాహిత్యంలోని ప్రతి రసాన్ని శక్తిమంతంగా ఆవిష్కరించడం జానకమ్మకి మాత్రమే సాధ్యం.
ప్రముఖ ఫన్ డాక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖరం గారి మోనో యాక్టింగ్ ప్రదర్శనల విరామ సమయాల్లో పాటలు పాడుతూ వారింటి కోడలైన జానకి తన మామగారి ప్రోత్సాహంతోనే సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1957లో ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ తాతినేని చలపతిరావు స్వరాలు కూర్చిన తమిళ చిత్రం విధియిన్ విళయాట్ తొలిపాట పాడారు. అదే సంవత్సరం పెండ్యాల స్వరసారథ్యంలో ఎమ్మెల్యే తెలుగు చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారితో గళం కలిపి తెలుగులో రంగప్రవేశం చేశారు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే. ఉత్తమ గాయనిగా 4 జాతీయ స్థాయి పురస్కారాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 28 పురస్కారాలను అందుకున్న జానకి ఉషాకిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. కృష్ణుణ్ణి, షిరిడీ సాయిని ఆరాధించే ఈ గాయనిమణి మురిపించే మువ్వలు చిత్రంలో నాదస్వరంతో పోటీపడి నీలీల పాడెద దేవా అంటూ ఎలుగెత్తిన వైనం అపూర్వం, అసమానం. 6 దశాబ్దాల స్వర ప్రస్థానంలో అరుదైన గాయనీమణిగా తెలుగు సినీ సంగీత అభిమానుల హృదయాల్లో జానకమ్మ స్థానం సుందరం, సుమధురం, సుస్థిరం. ఏప్రిల్ 23న జానకి గారి జన్మదిన సందర్భంగా ఆ మధుర గాయని గీతాలతో మీ ముందుకొస్తోంది నేటి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ ఎపిసోడ్. ఇవాళ ఈ ఎపిసోడ్ లో మొదటి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి గాయత్రి దేవి. ఏమైనా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ మేము మిస్ అవుతున్నాము, మొత్తం పాడుతీగా ప్రేక్షకులందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్లో. ఏంటబ్బాయిలు మీరు కూడా జానకి గారి పాటలు పాడతామంటారా? అసలు మీరు పాడడం మేం పాడడం ఒకటే అనుకుంటున్నారా? బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు గనక పాడితే జడ్జెస్ సోగా ఉంది అని అంటారు, కానీ అదే మా అమ్మాయిలు పాడారనుకో సూపర్గా ఉంది అంటారు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు పాడితే మీ పాట ఎపిసోడ్లో ఉంటుందేమో, కానీ మా పాట ట్రెండింగ్లో ఉంటుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు టెన్షన్తో పాడతారు, అదే మేము అటెన్షన్తో పాడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు భయపెడితే భయపడిపోవడానికి మేమైనా ఓటర్ అనుకుంటున్నారా? పాడుతా తీగా సింగర్, తొక్కి పడేస్తాం. ఈ పంచ్ డైలాగులు అన్నీను ఏమైనా మగవాళ్ళ డైలాగ్. బాగా పాడినా, ఆల్ ద బెస్ట్.
సునీత గారు, విల్ స్టార్ట్ విత్ యూ. ఎంత బాగా పాడావో గాయత్రి, థ్యాంక్ యూ మ్యామ్. ఎంత బాగుందో ఆ డైనమిక్స్, ఎంత బాగున్నాయో నువ్వు పలికించే విధానం, ప్రతి పదాన్ని నువ్వు ప్రొనౌన్స్ చేసేటటువంటి తీరు చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అప్పటి గాయత్రికి ఇప్పటి గాయత్రికి ఆ డిఫరెన్స్ చూస్తూ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఇట్స్ అ రేర్ జెమ్. చాలా సింపుల్గా ఉంటుంది, సూదింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గాయత్రి సార్. చక్కగా పడవమ్మా. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్తాను. ఈ మధ్య కొంతమంది పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు కొంతమంది వాళ్ళు మాట్లాడుకోవడం, నాకు కంప్లైంట్ చేయడం కూడా తెలుసు. నేను అమ్మాయికి మెసేజ్ పెట్టాను మెచ్చుకుంటూ, థ్యాంక్స్ అని పెట్టింది. బట్ థ్యాంక్స్ పక్కన స్మైలీ లేదు, అది ఎంత రూడ్ అంటున్నారు. అంటే యాక్చువల్గా అది ఏం రూడ్ కాదు, ఏం కన్వే అవ్వాలో కన్వే అయినట్టే కదా థ్యాంక్స్ అంటే. థ్యాంక్ యూ అంటే కన్వే అయినట్టు. బట్ మనం పక్కన ఒక స్మైలీ యాడ్ చేస్తే తప్ప మన ఐ మీన్ ఇట్ అనో, లేకపోతే మనం నిజంగానే థ్యాంక్స్ చెప్తున్నాం అని అవతల వాళ్ళు అనుకోలేరేమో అన్న దుస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే దాని మీద డిపెండ్ అవుతున్నాం, అంతేనా? మీరు కూడా స్మైలీలు యూజ్ చేస్తున్నారా? నాట్ ఆల్ ద టైమ్. జస్ట్ టెక్స్ట్ సరిపోక పక్కన ఏదో యాడ్ చేయడం, అంతేనా? ప్రతిసారి దానికి ఎడిట్ అవుతున్నాం. ఇట్లాగే టెక్స్టింగ్ ఫోన్లు లేనప్పుడు కూడా మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఏమంటామంటే, చాలా పెద్దదండి, ఆర్ఎఫ్సికి వెళ్ళాం అని చెప్పేటప్పుడు చాలా పెద్దదండి అంటాం. ఇలా ఇలా చెయ్యి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళకపోయినా మనకి లాంగ్వేజ్లో మనం కన్వే చేసేటప్పుడు చాలా పెద్దది అనొచ్చు, ఇలాగ స్టిఫ్గా ఉండి అనొచ్చుగా. ఎస్ సార్. ఇంకేమేమి చెప్తుంటారు, ఇలాగ ఆంగికం ఏమేమి చూపిస్తుంటారు మాట్లాడేటప్పుడు? భోంచేశారా అని అడుగుతుంటారు. ఎస్ సార్. ఎందుకు ఇలా అనడం? ఇది ఇలా అనకుండా భోంచేశారా అని అనొచ్చు. భోంచేశారా అను, మామూలుగా భోంచేశారా? చేశానమ్మా. ఈసారి చేత అంటూ అను. భోంచేశారా? ఎందుకు అను. నాకు ఒకవేళ ఆ లాంగ్వేజ్ రాదేమో అని అనుకున్నట్టు. ఎందుకు చెప్తున్నానంటే, ఎమోజీల్లోనూ ఈ ఈ సంభాషణలోనూ ఈ ఆంగికం అనేది ఎట్లాగ జాయిన్ అవుతుందో, పాడేటప్పుడు కూడా పై స్థాయికి వెళ్ళినప్పుడు చెయ్యి ఇలా అనడం, కింద స్థాయికి వెళ్ళినప్పుడు నా 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 అన్నప్పుడు పైకి వెళ్తుంది కదా, నా 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 అని కిందకి రివర్స్ అనం. అది మనకి మైండ్కి కొట్టేస్తుంటుంది, మన బాడీ సహకరించదు. నా 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 నా. ఓకే, సో ఇది అలవాటు అందరికీ, ఇది సహజం. దీంట్లో మ్యాక్సిమం ఆంగికం ఒళ్ళు కదుపుతూ పాడేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఆనంద భట్టర్ గారని ఉన్నారు. అన్నమయ్య కీర్తనలు చాలా కంపోజ్ చేశారు. నిగమ నిగమాంత అనేది కూడా ఆయన చేసిందే అన్నమయ్యలో అది. సో ఆయన బాడీ మొత్తం ఊగుతూ ఉంటుంది. నోరాని సిస్టర్స్ తెలుసా? ఎస్ సార్. ఫుల్గా మొత్తం షేక్ అయిపోతుంటుంది బాడీ. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఇదేమీ తప్పు కాదు, సహజమే. కానీ నాకు తెలిసిన శిలాప్రతిమలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ, అట్ ది సేమ్ టైం ఆ పాటకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు ఎస్ జానకి గారు. మేమందరం, బాలుగారు కూడా చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉండేవారు, ఏంటంటే మీరు అసలు బాడీ ఎక్కడ, మీరు పాడుతున్నారా లేకపోతే అలా ఫ్రీజ్ అయిపోయారా? ఆ పెదాలు దగ్గర నుంచి చూస్తే ఆ కదలడం తెలుస్తుంది తప్ప ఏమి మైక్ కానీ ఏమి అలా స్టిఫ్గా చూస్తూ పాడుతుంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్ రాదేమో అనిపిస్తుంది. కానీ ఎంత లైవ్లీగా ఉంటుందంటే పాట, అది అలా ఉంటుంది. అలా అని చెప్పి జానకి గారిని ఇమిటేట్ చేయాలని ట్రై చేయొద్దు. అందరికీ అందవల్ల కాదు, ఒకవేళ చేస్తే చేయండి, ఇది ఒక ఎక్సర్సైజ్ అంతే. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ మీరు చూసారు జానకి గారు పాడడం, చూసాం ఎప్పుడన్నా? చూసాను సార్. నేను చెప్పింది కరెక్టేగా? ఎస్ సార్. ఇక్కడ కదలకుండా పాడతారు, అవును సార్. తొణక్కుండా బెనక్కుండా. చాలా చక్కగా పాడావు. నువ్వు ఎంత కదపాలో అంతే కదిపావు చెయ్యి. చూడడానికి కూడా చక్కగా ఉంది, వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది. థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్. బాగా పాడానన్న, చాలా మంచి పాట. థ్యాంక్ యూ సార్. అనురాగమే తల ఊపెను, అనురాగం తల ఊపిందంట. నారాయణ రెడ్డి గారి అభివ్యక్తి, నవీన అభివ్యక్తి ఎంత బాగుందో, చాలా బాగా పాడావు. నాకు ఈ పాట చాలా చాలా ఇష్టమైన పాట. చిన్నప్పుడు చాలాసార్లు విన్న పాట, విన్న ఆల్బమ్ ఇది నీరాజనం. నాకు ఈ నీరాజనం పాటలన్నింటిలోకెల్లా నేను గమనించిన ఒక మంచి అంశం ఏంటంటే, స్థూల వస్తువులో కంటే సూక్ష్మ వస్తువులోనే అనంతమైన శక్తి దాగి ఉంటుంది. చిన్న పల్లవులు, చిన్న చరణాలు, అతి చిన్న చరణాలు, రెండే రెండు వాక్యాలు చరణాలు ఉంటాయి. అంటే పెరిగినా కొద్దీ, పరిధి పెరిగినా కొద్దీ, విస్తృతి పెరిగినా కొద్దీ కొంత బలహీనంగా పలచబడిపోతుందని నా అభిప్రాయం.
ఆ పలచబడిపోకుండా అతి తక్కువ వ్యవధిలో అతి గొప్ప అనుభూతిని పంచిన పాటలు ఇవేని నా అభిప్రాయం. చివరిలో నువ్వు మన హృదయాల నీరాజనం అన్నావు కదా, నీరాజనం అంటే హారతి అని అర్థం. నువ్వు జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టావు ఈ పాట ద్వారా. గాయత్రీదేవి, సార్ నేనేం చెప్పా. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి హర్షిత. మొట్టమొదటిసారి పాడుతా తీయగ చరిత్రలో ఓన్లీ గర్ల్స్ ఎపిసోడ్ జరగటం ఇవాళే. అది జానకమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నది. అది సునీత గారు అడిగారు కాబట్టి సరే పోనీలే అని చెప్పి ఇవాళ మీ అందరికీ ఒక అవకాశం అనమాట. పిల్లలందరికీ ఓన్లీ గర్ల్స్ ఎపిసోడ్ ఈ మండే ట్యూస్డే. అబ్బాయిలు, మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. జానకమ్మ గారి పాటలు పాడి మా తిక్కేంటో చూపిస్తాం, మీ లెక్కలు తేలుస్తాం. తెక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. ఆకలికి అందముందా రామ రామ, ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా, ఆశలకు అంతముందా చెప్పమ్మా. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. గట్టి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు. గట్టి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు. అది గట్టి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా. అది గట్టి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా. మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మ, తెలివి మీరు చెడ్డాడమ్మా చిన్నమ్మ. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి, మొగలి పువ్వులోన నాగుంటది. ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి, మొగలి పువ్వులోన నాగుంటది.
నువ్వమ్మ చెల్లెమా లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా డబ్బు పొట్టి మనిషి చచ్చాడమ్మా పేదవాడు నాడే పుట్టాడమ్మా డబ్బు పొట్టి మనిషి చచ్చాడమ్మా పేదవాడు నాడే పుట్టాడమ్మా ఆ ఉన్నవాడు తినడు ఈ పేదను తిననివ్వడు కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మ ఈ లోకం కుళ్ళు నువ్వు చూడలేవు చెల్లెమ్మా అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా చెల్లెమ్మా అందమైంది కానే కాదు చెల్లెమ్మా థ్యాంక్ యూ హర్షిత నమస్తే సార్ నమస్తే, బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడావు. సరదాగానే పాడుతున్నట్టు ఉంది కానీ చాలా చాలా లోతుల్లోకి వెళ్ళి పాడినట్టుగా చివరికి అనిపించింది. అంత బాగా పాడావు. ఒక్క మొదటి అనుపల్లవి, పల్లవి తర్వాత వచ్చే ఆకలి ఆశలు అది ఒక్కటి తప్ప మిగతా అన్ని చరణాలు బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా అంటే నాకు ఈ సందర్భంగా ఈ పాట నువ్వు పాడుతుంటే ఈ సాహిత్యం చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని మాటలు చెప్పాలి ఆచార్య ఆత్రేయ గారి గురించి. ఆయన దాదాపు 1400 పాటలు పైగా రాశారు ఆయన. ప్రతి పాటలోనూ మీరు జాగ్రత్తగా మనసు పెట్టి పరిశీలిస్తే గమనిస్తే ప్రతి పాటలోనూ సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు ఆయన. ప్రతి పాటలో ఉంటుంది. అంటే సందర్భానికి తగినట్టుగా ఉంటూనే ఒక 2 పంక్తులు 3 పంక్తులో విశ్వ సత్యాలు నిత్య జీవిత సత్యాలు కూడా ఖచ్చితంగా 2 పంక్తులు ఉంటాయి. కానీ ఈ పాటలో ప్రతి చరణంలోనూ నిత్య సత్యాలే ఉన్నాయి. అసలు ఆకలికి అందముందా, ఆశలకి అంతముందా, గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోషగుణమా, అసలు చివరి చరణంలో డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడమ్మా. ఎంత గొప్ప భావం అంటే, ఒకటి గొల్లపూడి గారు ఒక మాట చెప్పారు, రచయితలందరూ కూడా అందరి పరిధి మేధస్సు, కానీ ఆత్రేయ గారు పరిధి మనస్సు అని చెప్పారు గొల్లపూడి గారు. వీళ్ళందరూ కూడా రచయితలందరూ కూడా ఎంతోమంది రాశారు, ఎంతోమంది రాస్తున్నారు. అయితే ఏంటంటే కవులు అనేవాళ్ళు ఇప్పుడు ఒక దగా పడిన మగువ గాథ చెప్పారు ఇందులో. అంటే కవులు అనేవాళ్ళు అనధికార న్యాయవాదులు వాళ్ళు. అంటే ఒక మగువ కానీ ఒక మహిళ కానీ ఒక కష్టపడ్డవాడు కానీ ఒక సమస్యలు ఎదుర్కొన్నాడు వాడి తరపున పోరాడతారు, వాళ్ళ పక్షాన నిలబడి వాదిస్తారు. అందువల్లే కవుల మాటలు కవుల పాటలు ఈరోజు ఇంత శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపడిన కారణం అదే. వాళ్ళు అది అందిపుచ్చుకొని రాస్తారు. ఈ సందర్భంగా నువ్వు పాడిన పాట చాలా చాలా గొప్పగా, మిగతా చరణాలన్నీ చాలా బాగున్నాయి. ఆ అనుపల్లో ఒక్కటే సవరించుకోవాలి. నేను ఆత్రేయ గారిని స్మరించుకుంటూ ఒక మాట రాశాను, ఏంటంటే పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మన సుకవి ఆత్రేయ అని రాసుకున్నాను. హర్షిత, హర్షించే విధంగా పాడావమ్మా, చక్కగా పాడావు. నువ్వు కొంచెం ఇది చిన్న పాప వాయిస్లో కావాలని పాడావా? ఒరిజినల్ పాట అట్లా ఉందా? లేదు గోవుళ్ళు తెల్లన ఉంచుడు జానకమ్మ పాడింది. లేదు సార్, చిన్న పాప వాయిస్లో లేదు. ఏం కాదు, నువ్వు పాడుతుంటే చిన్న పాప వాయిస్ అనిపించింది ఏంటి నాకు. మొత్తం కావాలని అలా పాడావా? లేదు సార్. బట్ చాలా ముద్దుగా ఉంది, బాగుందని చెప్పడం. ఇందులో ఉన్న భావాలన్నీ కూడా చాలా మెచ్యూర్ భావాలు. అవన్నీ చంద్రబోస్ గారు చెప్పినట్టు విశ్వసత్యాలు అవన్నీ. కానీ ఒక నీలాంటి ఒక చిన్నపిల్ల వాయిస్లో వినడం కూడా ముద్దుగా ఉంది. లవకుశులు వాళ్ళు
రాముడు గాథను కీర్తించినట్టు విధంగా చక్కగా పాడాము. ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్. హర్షిత, నమస్తే మ్యామ్. నమస్తే. నువ్వు ఇప్పటి వరకు పర్ఫామ్ చేసిన అన్నింటిలోకి చాలా కాన్ఫిడెంట్గా ప్రతి పదం ప్రతి లైన్ అర్థమయ్యేలాగా పాడినటువంటి పాట ఇది. సో దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. చాలా మంచి పాట ప్రజెంట్ చేసావు. ఇప్పటి వరకు నాకు తెలిసి కాంపిటీషన్లో ఎవరు అయితే మేము అంటే చరణ్ గారి సారథ్యంలో జరుగుతున్నప్పటి నుంచి అయితే ఈ పాట ఇప్పటి వరకు వినలేదు. వినడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ జానకమ్మ పాటలు పాడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట ఆవిడ తొణికిసలా ఆవిడ వస్తారు. ఎవరు పాడినా కూడా అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆవిడది. అండ్ అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనకే మంచిది. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా లేకుండా నువ్వు నీకు ఓన్ చేసుకొని పాడావు చూడు. ఈ పాటను నువ్వు చాలా ప్రేమించావు, చాలా బాగా ప్రజెంట్ చేసావు అనడానికి అది సంకేతం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ contestant is going to be Pranita. శాంతి పోవునది, బాధ తీరునది, శాంతి పోవునది. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం. ప్రేమ పుట్టిన నాడే కళ్యాణం పూర్తయిన నాడే. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం. ప్రేమ పుట్టిన నాడే కళ్యాణం పూర్తయిన నాడే. కవిరను పట్ట ఇరుకు పసందు కళ్యాణమయ్యాక విపద చేయదు ఏ కదా. చెలిమి పండమ కన్నె ప్రేమ చేదు పిండెను కళ్యాణ ప్రేమ ఏ కదా. కన్నె ప్రేమకు మత్తు కన్నట కళ్యాణ ప్రేమకు 4 కన్నట పిల్ల. చిరుముక్కు ఎరుపెక్కి కోపాల అందాలు రసిక కావ్యం. కళ్యాణమయ్యాక చిరుబుర్రు తాపాలు ఏం బాధలు. ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది. మీరే వేడి లోకమందు దిక్కులన్నీ ఇక మావేగా. సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం
దాటి పారి నూరెళ్ళ వరకు డ్యూయెట్లు పాడి ఓ గుమ్మా. కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు వచ్చట్లు కళ్యాణమయ్యాక కరువోగులే బావా. విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది అదే అదే ప్రేమ. ఒక చోట చిరకాలం మరో చోట చిరుకాలం ఉందామ భామా. మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది మీరే లేని లోకమందు దిక్కులన్నీ ఇక మా వేట. సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం. ప్రేమ పుట్టిన నాడే శాంతి పోయేటప్పుడు కళ్యాణం పూర్తయిన నాడే. హీరోని గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. మా ప్రణీత నమస్తే సార్. నమస్తే. అంటే ఈరోజు జరుగుతున్న ఈ డిస్కషన్కి తగిన పాట ఎంచుకున్నావు నువ్వు. ఆ? ఏంటది? ఆడవాళ్ళు లేకుంటే మీకు మీకు ఇంక దిక్కేది. అన్నా. అదేవిధంగా రెండో చరణంలో దానికి ఏంటి థీము? ఎస్ జానకి గారు రావండి సార్. కానీ అలా అనిపించట్లేదు. ఇది ఓన్లీ మగాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లంకి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సెప్టెంబర్ మాసం అన్నప్పుడు ఏమంటారు దాన్ని, ఆ గమకం, ఆ విబ్రాటో, అది కూడా ఆ ట్రిల్ అంటారు, దాన్ని బాగా ఇచ్చావు నువ్వు. వాళ్ళ సహకారం కూడా చక్కగా పాడారమ్మ మీరు కూడా. కొంచెం అరబిక్ స్టైల్, అరబిక్ సాంగ్స్ అన్నీ కూడా ఈ కిర్వాణి స్కేల్లో ఉంటుంటాయి. ఆ స్టైల్లో బాగా చేశాడు ఆయన ఏఆర్ రెహమాన్. ఇంకా వేటూరి గారి గురించి చెప్పేదే ఉంది, చాలా చక్కగా రాశారు. ఈ సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం చాలా చక్కగా పాడు. ఓకే అమ్మా. వేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ అ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్ వి ఫీల్. అలాగే ఆవిడ ఎన్ని స్టైల్స్, చాలా చిలిపిగా పాడారు, చాలా భక్తి పారవస్యంతో పాడారు. ఏ స్టైల్ అయినా సరే చాలా తొందరగా అడాప్ట్ చేసుకోగలిగినటువంటి గాయనీమణి ఆవిడ. ఒకానొక సందర్భంలో ఎవరో ఇలాగే చిన్నపిల్లలతో మాట్లాడుతూ, ఆ పాట నాకు అందరిలో కూర్చుని పాడడం నాకు అస్సలు నచ్చదు, నేను ఏదో రికార్డింగ్కి వెళ్ళొస్తే ఎవరో చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి మాట్లాడుతుంటే, నాకు అసలు ఆ పాట నా కూతురు పాడడమే అస్సలు నచ్చలేదు, ఆ లిరిక్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో అది ఇదని ఎవరో చెప్తుంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, నువ్వు నీ వాళ్ళ మధ్యలో కూర్చొని అటువంటి పాట నీ చాయిస్ అయ్యి పాడితే అక్కడ అభ్యంతరం చెప్పొచ్చు. నువ్వు ఒకసారి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళేటప్పుడు నీ ఇష్టాలు, కష్ట నష్టాలు, నీ పర్సనల్ లైఫ్ ప్రతిదీ చెప్పులు వదిలేసి లోపలికి గుళ్ళోకి వెళ్ళినట్టు వెళ్ళాలి. అంతేగాని నీ ఇష్టంతో పని ఏంటి, రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్ళావంటే వాళ్ళు ఏది చెప్తే అది పాడి తీరాల్సిందే అని చెప్పింది ఆవిడ. ఆ స్టేట్మెంట్ నాకు ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటుంది. ఆ స్టూడియో వెళ్ళని ముందు ఆలోచించుకోవాలి, నువ్వు వెళ్ళాలా లేదా, ఎటువంటి పాట వస్తుందో, అలాంటప్పుడు అసలు నువ్వు ఇండస్ట్రీలో ఉండద్దు అని అంత ధైర్యంగా, అంత మోటివేట్ చేసేటటువంటి చాలా గొప్ప వ్యక్తిత్వం అండ్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అండ్ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత నాలో ఎన్ని మార్పులు వచ్చాయో, నా థాట్ ప్రాసెస్లో, నేను ఆలోచించే విధానంలోనే మార్పు వచ్చింది. సో అలా నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి గాయనీమణి జానకమ్మ. నువ్వు అయితే అమ్మాయి అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్ట్రాడినరీ సింగింగ్. ఐ థరలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణీత నమస్తే సార్. చాలా బాగా పాడావమ్మా. మామూలుగా పాటలు పాడుతున్నప్పుడు మీరు ఒకవైపు మీ పాట వింటూనే ఇంకొక వైపు ఈ పాట గురించి ఏమైనా లోపాలు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఏం చెప్పాలి, మా విశ్లేషణ కానీ మా వ్యాఖ్యానం కానీ ఏం చెప్పాలని ఒక పక్కన సమాంతరంగా ఆలోచిస్తుంటాం మామూలుగా. అయితే ఈసారి అలా ఏం ఆలోచన లేదు, కేవలం ఆస్వాదన అంతే. అంత బాగా పాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. తమిళంలో ఆశా భోంస్లే గారు పాడారు, అవును సార్. తెలుగులో మన జానకమ్మ గారు పాడిన పాట సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. అదొక్కటే పట్టుకు మనం కొంచెం వర్క్ చేయాలి. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ జానకి గారి
రౌండ్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ కంప్లీట్ అయింది. సునీత గారితో పాటు నలుగురు అమ్మాయిలు ఈ వేదిక మీద మీకు ఎస్ జానకి గారి పాటలు ప్రజెంట్ చేశారు. మళ్ళీ రేపు మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ మీకోసం అదే ఎస్ జానకి గారి పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో నలుగురు కంటెస్టెంట్స్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా